వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ తీరుపై నల్లగొండవారిపల్లె గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ బూత్ పక్క గ్రామానికి తరలింపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు కలెక్టర్ శ్రీధర్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు గ్రామస్తులు యత్నించారు. అయితే గ్రామస్తులను కనీసం పట్టించుకోకుండా కలెక్టర్ వెనుదిరిగారు. కలెక్టర్ కారు వెంట పరుగులు తీసిన ఓటర్లను పోలీసులు అడ్డుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఏదైతే తమ గ్రామస్తుల ఓట్లు తమ గ్రామంలో కాకుండా పక్క గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తూ అక్కడ వినియోగించుకోవాలని చెప్పి కూడా ఇటు సచివాలయ సిబ్బంది చేత ఎలక్షన్ అధికారులు చెప్పించడం పైన ఈ గ్రామస్తులు ఏదైతే నల్లగొండవారిపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా తమ గ్రామంలోనే ఓటు హక్కు వినియోగించుకోలేలా ఇటు ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆ గ్రామానికి వచ్చినటువంటి కలెక్టర్ని వాళ్ళ సమస్యలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే కలెక్టర్ వాళ్ళ గోడు వినకుండా వెళ్ళిపోవడంతో వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పైన మొత్తం రహదారిని నిర్బంధించి వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అమ్మ చెప్పండి, ఏంటి అసలు ఓట్లు వేరే గ్రామంలో కేటాయించినట్లుగా కూడా తెలుస్తుంది. కలెక్టర్కి చెప్పారా? అసలు కలెక్టర్ ఎలా స్పందించారు? కలెక్టర్ మమ్మల్ని కలవలేదు సార్, అసలు వచ్చారు వెళ్ళిపోయారు అంతే. ఇది మాది నల్లగొండవారిపల్లె గ్రామం. 2018 నుంచి మేము ఎలక్షన్లో ఇక్కడే ఓటేస్తున్నాం. మాకు బూత్ ఉంది. ఈ రోజు కొత్తగా వచ్చి జెడ్పీటీసీ ఎన్నికలకు నల్పిడిపల్లె దగ్గరకు వచ్చి ఓటేయమంటున్నారు. మేము ఎందుకు వేసాం? మా ఊర్లో ఓటింగ్ పెడితే మేము ఇక్కడ వేసాం, లేదంటే మేము అక్కడికి వచ్చే ప్రసక్తి ఉండదు. అక్కడ ఓట్లు ఏమన్నా ఇక్కడికి తెచ్చి పెడతారా? మా ఊర్లో మేము ఎందుకు వచ్చి వేస్తాం అక్కడికి ఓట్లు? మధ్యాహ్నం నుంచి చెప్తున్నారు మీరు అధికారులకు కూడా సచివాలయం సిబ్బందికి కూడా. ఇప్పుడు కలెక్టర్ వచ్చారు, కలెక్టర్కి చెప్తుంటే పట్టించుకున్నారా? మేము పట్టించుకున్నాం. మాకు వచ్చి ఇప్పుడు చెప్పినారు కలెక్టర్ వచ్చాడని. మేము వచ్చిన తర్వాత అంతలేక కలెక్టర్ వెళ్ళిపోయాడు. మేము ఓట్లు అయితే ఈ నల్గొండవారిపల్లెలోనే వేసాము. నల్లపడిపల్లెకి అయితే అసలు పోము. ఇక్కడే ఉండి మా బూత్లోనే మేమే వేయాలి. మాకు నల్గొండవారిపల్లెలో ఖచ్చితంగా మేము ఇక్కడైతేనే ఓటు వేస్తాము, ఎక్కడికైతే పోము. వేరే ఊళ్ళో వచ్చి మా ఊర్లో ఏమన్నా వేస్తారో అట్ట వేరు కదా, మేము వేయము. మాకు అది కావాలి, మా ఊర్లో ఓట్లు మాకు కావాలి. అధికారులు ఏమంటున్నారు? అదే సార్ అనే అందరం సార్, మేము కానీ ఇక్కడ వచ్చేనే పేచాం సార్. అక్కడైతే మేము పేయం పోయి పల్లెకి పోయి అయితే. కలెక్టర్ని కలిసేయడానికి వెళ్ళేటప్పుడు పోలీసులు ఏం చెప్పారండి మీతో? పోలీసులు ఏం కలనిచ్చారా? డిఎస్పీ గారు కలెక్టర్తో కలిసి మాట్లాడిస్తామన్నారు. కలెక్టర్ ఆర్డీఓకి చెప్పాము, ఆర్డీఓ వస్తారు, ఆర్డీఓతో మాట్లాడదాం డిఎస్పీ గారు చెప్తున్నారు. కలెక్టర్ గారు మీతో మాతో మాట్లాడలేదు. ఆపాలని చూసినా కూడా ఆపకుండా వెళ్ళిపోయారు సార్, పలకకుండా పలకకుండా. ఎవరండి? కలెక్టర్స్. సో ఏమంటారు ఫైనల్ గా మీ డిమాండ్? మా ఊర్లోనే మాకు ఓటింగ్ కావాలి అంతే. డిమాండ్ అయితే అదే, మా ఊర్లో ఓటింగ్ మేము ఇక్కడే వేసాము, బయటికి పోయి వేసే ప్రసక్తి ఉండదు. 632 ఓట్లు కలిగినటువంటి తమ గ్రామస్తులందరికీ కూడా ఓటు హక్కు ఖచ్చితంగా ఇక్కడే కల్పించాలి. లేని పరిస్థితుల్లో ఓటు హక్కు కూడా వినియోగించుకోబోము అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కలెక్టర్ని కలిసి తమ సమస్యను చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. అయితే పోలీసులు మధ్యలో కలుగజేసుకుని కలెక్టర్కి ఆర్డీఓ ద్వారా కూడా ఉత్తర్వులు అందాయి. ఆయన మీ సమస్యను పరిష్కరిస్తారంటూ చెప్పారు. కానీ ఇక్కడ ఏ అధికారి కూడా తమ గోడును పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇంకా 3 రోజులే మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలోనే తమ గ్రామంలోనే పోలింగ్ బూత్ని ఏర్పాటు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఓటింగ్కి నిరసిస్తామని చెప్పి కూడా గ్రామస్తులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం నల్లగొండవారిపల్లిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ.